ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. బైబిల్లో మన అనేక మార్లు ప్రార్థన మరియు ధూపం అనే విషయాన్ని గమనిస్తూ ఉంటాము. ప్రార్థన చేసేటప్పుడు ధూపం వేయడం అనేది యూదుల ఒక ఆచారం. సో అది దేవుడే మోషేకు ఆజ్ఞాపించినట్టు మనం బైబిల్లో చూస్తూ ఉంటాము. సో బైబిల్ అనేక మార్లు ప్రార్థన ధూపం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధుల ప్రార్థనలు మరియు ధూపము కలిసి దేవుని సన్నిధి చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో యూదులు ఏం నమ్ముతారంటే ఆత్మీయ కారణాలు ఉన్నప్పటికీ జనరల్గా వాళ్ళు నమ్మేది ఏంటంటే ధూపం వేసినప్పుడు నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది. అనేక వస్తువులు వాతావరణం నుంచి ఉన్నప్పుడు ఒక దుర్వాసన, ఆ చెడు ఎనర్జీ మన ఇంట్లో ఉంటే దేవుడు ఒక ఆశీర్వాదాలు మనకు ఉండవు, దరిద్రం ఉంటుంది అని వాళ్ళు పరిశుభ్రపరచడానికి వాతావరణం పరిశుభ్రంగా ఉంచకపోతే దేవుడు మనకు అయిష్టంగా ఉంటాడు, మనకు ఆశీర్వాదం ఇవ్వడు, దేవుడు మనకు అని కొన్ని వాళ్ళ అనేక విషయాలు నమ్ముతుంటారు. దానికి కొన్ని కారణాలు బైబిల్లో ఉంటుంటాయి. మరి చేతులు కడుక్కున్న శిష్యులు కడగనందుకు కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. వాళ్ళు పరిశుభ్రతని చాలా పాటిస్తారు, లేకపోతే దేవుడు మనని అసహించుకుంటాడు, మనకు ఆశీర్వాదం ఉండదు, దరిద్రం ఉంటుందని వాళ్ళు చాలా బలంగా నమ్ముతారు. సో వాళ్ళు నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ విషయంలో బాగా నమ్ముతుంటారు యూదులు. సో ఉదాహరణకి మన చెట్లు చెడు గాలి తీసుకొని మనకు మంచి గాలిని మనకు అవి వదులుతూ ఉంటాయి. సో అలాగే మన వాతావరణం శుద్ధీకరించబడడానికి వాళ్ళు అది వాడుతూ ఉంటుంటారు. అది ఆరోగ్యంగా మంచిదని నమ్ముతారు. అంతేకాకుండా మనం అసలు నమ్మేది ఏంటంటే దేవుడు డబ్బు సంపాదించడానికి సామర్థ్యం, అంటే వాళ్ళు ఏం నమ్ముతారంటే పాజిటివ్ ఎనర్జీ దేవుడు ఇస్తాడు. లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఉంటే ఒక మార్కెటింగ్కి సేల్స్ మార్కెట్కి వెళ్ళి నువ్వు సేల్స్ చేసినా కానీ నీ మీద నెగటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు ఎవరు చూసినా నేను తిరస్కరిస్తాడు, చేతబడి చేసినా కానీ ఆ నెగటివ్ ఎనర్జీ వాళ్ళని పని చేస్తుంది. కాబట్టి వాళ్ళు మనుషులందరి చేత తిరస్కరింపబడతారని వాళ్ళు నమ్ముతారు. అంతేకాదు ఎస్తేరు కూడా అందంగా కనబడడానికి కాదు కానీ మనుషుల దయ పొందడానికి నెగటివ్ ఎనర్జీ ఉండకూడదని స్నానం చేసేదని వాళ్ళు చాలామంది తేనె ఉప్పు ఎక్కువ మటుకు వాళ్ళు ఇంకా కొన్ని రకాల వాడుతూ ఉంటుంటారు. నెగటివ్ ఎనర్జీ బాడీ మీద ఉండకూడదని, వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ ఉండాలని, లేకపోతే మనుషులు మనం స్వీకరించరు అనేది వాళ్ళు చాలా నమ్ముతూ ఉంటారు. సో ఏదైనప్పటికీ వాతావరణం అనేది శుద్ధీకరింపడం చాలా మంచిది. దాన్ని అన్యులు పాటిస్తారు కాబట్టి అదేదో పాత నిబంధన కొత్త నిబంధన లేదు. కానీ ఇల్లు అలాగని ప్రార్థన చేసేటప్పుడు ధూపం వేయకపోతే అదేదో తప్పని కాదు. కానీ వేసినందుకు ఎవరైనా వేస్తే కూడా నేను అది తప్పని భావించట్లేదు. ధూపం అనేది ఉదాహరణకి వాళ్ళు నమ్మేది ఏంటంటే ఈ కరోనా వైరస్ కూడా ఒకలాంటి నెగటివ్ ఎనర్జీ అని వాళ్ళు నమ్ముతుంటారు. సో అలాంటి కొన్ని వాతావరణం ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా దుష్ట ప్రభావం కూడా చెడు ప్రభావం తొలగడానికి వాళ్ళు ఖచ్చితంగా ధూపం వేయాలని నమ్ముతారు. మరి ఇజ్రాయెల్ మీద తెగులు వచ్చినప్పుడు మోషే అహరోన్తో త్వరగా నువ్వు ధూపం తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు అప్పటికి దాదాపు చాలా వేల మంది చనిపోతారు. అప్పుడు ధూపం తీసుకొని ఆ మనుషులకు ఎక్కడైతే నిలబడి ఆ ధూపం వేయడం స్టార్ట్ చేస్తాడో ఆ తెగులు అహరోన్ దగ్గరకు వచ్చి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంటుంది. సో ధూపం వేయడం అనేది యూదులు చాలా బలంగా నమ్ముతారు. సో ఆత్మీయ కారణాలు మనం ఇప్పుడు మాట్లాడలేదు కానీ జనరల్గా అది ధూపం అనేది వాతావరణం శుద్ధీకరిస్తుంది కాబట్టి అది వేయడం ఏమాత్రం తప్పు కాదు. అది మనం అన్యులు ఏమైనా చేసినప్పుడు చూసినప్పుడు ప్రతిదాన్ని మనం అదేదో వింతగా అదేదో తప్పుగా మనం చూడడానికి కూడా వీల్లేదు. సో ప్రార్థన చేసేటప్పుడే వేయాలని ఏం లేదు. ధూపం వేయడం వల్ల ఇంట్లో కొన్ని ఈ దుర్వాసనవి కూడా తొలగిపోతాయి కాబట్టి ధూపం వేయడం ఏమాత్రం తప్పు కాదు. సో ధూపం గురించి అనేక విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇంతే. ప్రైజ్ ది లార్డ్.